హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఏపీఆర్‌జీసీ, ఏపీఆర్‌డీసీ ఇంకా ఏపీఆర్‌ఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారండి. అఫీషియల్‌గా మనకైతే రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే అయిపోయాయన్నమాట. సో, ఎలా చూసుకోవాలని చెప్పేసి నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు గాని ఫిఫ్త్ క్లాస్ రిజల్ట్స్ చూసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి చూస్తున్నారు కదా ఇక్కడ ర్యాంక్ రిజల్ట్స్ అని చెప్పి ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మీ క్యాండిడేట్ ఐడీ అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుందన్నమాట. 2 ఎంటర్ చేయొచ్చనమాట. ఆ 2 ఎంటర్ చేస్తే సో, మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఓకే. ఆ 2 ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవుతారు. లాగిన్ అయితే అయ్యి మీ రిజల్ట్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకుంటారు. అలాగే బ్యాక్‌కొచ్చినట్లయితే ఇక్కడ చూస్తారు కదా! 6థ్ నుంచి 7థ్ టు 8థ్ అని చెప్పి ఉంది కదా! దీనికి సంబంధించి క్లిక్ అయితే చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా! ర్యాంక్ రిజల్ట్స్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసి మీ క్యాండిడేట్ ఐడీ, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అక్కడ రిజల్ట్స్ డౌన్‌లోడ్ అని చెప్పి ఉంటుంది. ఆ రిజల్ట్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకుంటారనమాట. అలాగే మళ్ళీ ఇక్కడ బ్యాక్‌కొచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఏపీ ఆర్‌జీసీ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకైతే దీనికి సంబంధించి ఇక్కడ పైకెళ్ళినట్లయితే మనకిక్కడ ర్యాంక్ రిజల్ట్స్ అని చెప్పేసి ఉంది. అంటే కాల్ లెటర్ అయితే లేదనమాట. అంటే ఇక్కడ రావండి అని చెప్పేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే. బట్ ర్యాంక్ రిజల్ట్స్ అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తారు. అయితే ర్యాంక్ రిజల్ట్స్ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కూడా అంతే సేమ్ క్యాండిడేట్ అయితే లాగిన్ అవ్వమంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందనమాట. ఓకే. ప్రతి దాని దగ్గర కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో, మరి ఏపీ ఆర్‌టీసీ కూడా అంతే. కాల్ లెటర్ అంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2 అని చెప్పేసైతే అది రాలేదు గానీ, మీకు ర్యాంక్ ఎంతొచ్చింది? మీ ర్యాంక్ ఎంతొచ్చింది? మీ రిజల్ట్స్ వస్తే మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి, మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని చెప్పేసి డీటెయిల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో, ఇందాక చెప్పినట్టుగానే మనకు ఒక గంట, 2 గంటలు రిలీజ్ చేస్తారన్నాను కదా! వెంటనే రిలీజ్ చేశారండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో షేర్ చేయండి. దాంతో పాటు మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతో పాటు మనకి ఫర్దర్ కౌన్సెలింగ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.